హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సో బేసికల్గా మన వర్షన్కి వద్దాం, అంటే అబ్బాయిల వర్షన్ కిందకి వస్తే సో బేసికల్గా మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఏంటి? ఒకటి సినిమాలు, రెండు అమ్మాయిలు. సో అమ్మాయిలు మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు. సో అందువల్ల ఏంటంటే ప్రెజెంట్ మనల్ని ఎంటర్టైన్ చేసేటటువంటిది ఎటువంటి స్వార్థం లేకుండా సినిమా మాత్రమే. సో ఇలాంటి సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్స్ మీకు ఒక 8 to 10 minutes లోపల కావాలంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్లీ మేము చాలా హ్యాపీ, ఎందుకంటే వ్యూస్ బాగానే వస్తున్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు ఈ కంటెంట్ నచ్చుతుందా లేదా అన్న విషయం తెలియట్లేదు. సో అందువల్ల ఎవరికైనా కంటెంట్ నచ్చితే మీకు ఇలాంటి మోర్ కంటెంట్స్ కావాలంటే ముందు వీడియోని ఒక లైక్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ మళ్ళీ మీ ముందర తీసుకొస్తారు. సో ఈ రోజు కంటెంట్ విషయానికి వచ్చేసరికి యాజ్ యూజువల్గా 3 కంటెంట్స్ అనమాట. సో ప్రెసెంట్ అప్డేట్లో ఉన్నటువంటి వాటిలో ద టాప్ 3 కంటెంట్స్ ఈరోజు తీసుకొచ్చాను. ఈసారి డైరెక్టర్ అండ్ హీరో కాంబోలో ఉన్నటువంటి కంటెంట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో నెంబర్ 1 చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగాకి అండ్ ప్రభాస్కి సంబంధించినటువంటి అప్డేట్ తీసుకొచ్చారు. ఇక సెకండ్ వన్ పూరి జగన్నాథ్కి సంబంధించి నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ ఏంటన్న విషయానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఓకే, దెన్ థర్డ్ వన్ గా చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి గారి కాంబోలో రాబోతున్నటువంటి సినిమాకి ఒక పాత సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారంట. సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. నెంబర్ 1, తెలుగు డైరెక్టర్స్లో ఈ మధ్య కాలంలో ఒక మంచి బ్రాండ్ సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ అంటే సందీప్ రెడ్డి వంగ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. జస్ట్ తీసినటువంటి 3 సినిమాలు అయినప్పటికీ కూడాను ఇండస్ట్రీ లెవెల్లో కాదు, బాలీవుడ్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడాను సందీప్ రెడ్డి వంగతో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. ఇందుగల కారణం ఆయన సినిమాలో చూపించేటటువంటి కంటెంట్, విజువల్ అనమాట. సో జనాలందరికీ ఉన్నటువంటి విజన్ ఒక పక్క ఉంటే సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు డిఫరెంట్ వర్షన్లో చూస్తారు. సో ఈ క్రమంలోనే ఆయన తీసినటువంటి ప్రీవియస్ లాస్ట్ మూవీ యానిమల్ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది, ఒక మ్యాసివ్ హిట్ లాంటిది అనమాట. సో ఓవరాల్గా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ని తెద్దాం అనుకుంటున్నారు. సో ఈ టాక్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. సో బేసికల్గానే రెబల్ స్టార్ ప్రభాస్ అన్న వైలెన్స్ గా చూసారంటే సలార్లో పీక్స్ లెవెల్లో ఉంటుంది. సో ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగతో కలుస్తున్నారు అండ్ ఆఫ్టర్ సలార్ తర్వాత రాబోతున్నటువంటి సినిమా కాబట్టి సో వైలెన్స్, బ్రూటాలిటీ, రొమాన్స్, అడల్ట్ కంటెంట్ బీభత్సంగా ఉంటుందన్న విషయం క్లారిటీ వచ్చేసింది. బట్ ప్రెజెంట్ ప్రభాస్తో వర్క్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ 3 కండిషన్లు పెట్టారంట. సో సాధారణంగానే మన ప్రభాస్ అని కదా కండిషన్స్ పెట్టాలి, బట్ డైరెక్టర్ కండిషన్స్ పెట్టాడంట. ఇందులో నెంబర్ 1, సో ఈ స్పిరిట్ సినిమా షూటింగ్ని ఎట్టి పరిస్థితుల్లో జూన్ కల్లా స్టార్ట్ చేయాలి. సో జూన్ కల్లా స్టార్ట్ చేసే విధంగా మీ షూటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని సో నాకు కాల్ షీట్స్ ఇవ్వాలని చెప్పారనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో సినిమాని జూన్ కల్లా స్టార్ట్ చేయాలి. ఇక నెంబర్ 2, సో సినిమాకి సంబంధించి 90 days కాల్ షీట్స్ అనేది పక్కాగా కావాలని చెప్పి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారికి పెట్టినటువంటి 2వ కండిషన్. ఇక థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ కండిషన్ అదే. బేసికల్గా బాలీవుడ్ హీరోస్, లేటెస్ట్గా చూస్తే టాలీవుడ్ హీరోస్ అందరూ కూడాను ఈ బాడీ డబుల్ కాన్సెప్ట్ వాడుతున్నారు. సో మ్యాక్సిమం ఈ యాక్షన్ సీక్వెన్సెస్, సీన్స్ ఏవైతే ఉంటాయో వీటిని హీరో కాకుండా బాడీ డబుల్ అంటే సేమ్గా ఉన్నటువంటి పర్సన్ బ్యాక్ సైడ్ నుంచి షూటింగ్స్, లేదంటే ఫైట్స్కి సంబంధించినటువంటి షూటింగ్స్, సో లాంగ్ షాట్స్ ఏవైతే ఉంటాయో సో అటువంటి షూటింగ్స్ అన్నిటికీ బాడీ డబుల్ వాడతారు. బట్ స్పిరిట్ సినిమాకి నో బాడీ డబుల్. సో ఖచ్చితంగా ప్రతి యాక్షన్ సీన్ని ప్రభాస్ గారే చేయాలని చెప్పి కండిషన్ పెట్టారంట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కథ పరంగా చాలా పర్టికులర్గా ఉన్నారు సందీప్ రెడ్డి వంగ. అండ్ అంతేకాకుండా స్క్రిప్ట్ పరంగా కూడా చాలా బౌండ్ స్క్రిప్ట్ ఉంది ఆయన దగ్గర. సో ఈ స్క్రిప్ట్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆబ్వియస్లీ అడిగినటువంటి 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉండే సందీప్ రెడ్డి వంగ. సో ఆయన అనుకున్నాడంటే ఖచ్చితంగా చేసేది ఎత్తాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో ప్రభాస్ అన్న ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కాకుండా చాలా వైలెంట్గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి వచ్చినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది. సో దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నెంబర్ 2, పూరి జగన్నాథ్ గారి నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ గురించి రీసెంట్గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఆఫ్టర్ డబుల్ స్మార్ట్ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమాని అనౌన్స్ చేయలేదు. సో మధ్యలో ఏంటంటే ఈయన ఇంకా యంగ్ హీరోస్ని సపోర్ట్ చేయడం కష్టము. సో ఓవరాల్గా సీనియర్ హీరోస్ ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం. సో ఇందులో ఆటో జాలి కదా ఎప్పటి నుంచో ఉంది మెగాస్టార్ చిరంజీవి గారితో చేయాలని చెప్పి, బట్ అది ఎందుకో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ఇక మొత్తం మీద నందమూరి బాలకృష్ణ గారితో ప్రాజెక్ట్ ఓకే అయ్యిందేమో, ఎందుకంటే బాలకృష్ణ గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. సో పూరి నీకు ఎప్పుడైనా సినిమా చేయాలనిపిస్తే నేను రెడీగా ఉన్నానని చెప్పి. సో అవకాశాన్ని వాడుకుందామని చూసుకున్నట్లయితే రీసెంట్గా బాలకృష్ణ గారు జనవరిలో రిలీజ్ అయినటువంటి డాకుమారాస్తో ఒక సెన్సేషనల్ హిట్ ఇచ్చారు. సో అటువంటి కథ తీసిన తర్వాత మరి పూరి జగన్నాథ్ దగ్గర నుంచి ఎలాంటి కథ రావాలి? సో ప్రెజెంట్ అటువంటి కథ ఇంకా ఆయన రెడీ కాలేదు. సో ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీలో గ్రేట్ 1 హీరోలు అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలో వెంకటేష్ గారు కూడా 300 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాని ఇండస్ట్రీకి అందించారు. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి వాళ్ళలో అక్కినేని నాగార్జున గారే కాస్త ఫ్రీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన ఏది కూడా సోలో హీరోగా చేయట్లేదు. సో రీసెంట్గా ఆయన చేతిలో 2 సినిమాలు
సినిమాలు ఉన్నాయి, కుబేరా అండ్ కూలీ. ఆ 2 సినిమాలు కూడా తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి హీరోలతో రాబోతుంది. ఆ 2 కూడా మల్టీ స్టార్ ఫిల్మ్సే కానీ ఈయన సోలో హీరోగా రావట్లేదు. సో అందువల్ల ఫ్రీగా ఉన్నటువంటి నాగార్జున గారికి ప్రెజెంట్ ఒక కథ చెప్పారంట. కథ పరంగా కూడా నాగార్జున గారు కాస్త ఎక్సైట్మెంట్ గానే ఉన్నారంట. ఇప్పటికే పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో నాగార్జున 2 సినిమాలు తీశారు. ఒకటి సూపర్ అండ్ శివమణి. 2 కూడా యావరేజ్ గా ఆడాయి, బట్ మంచి మార్కులు సాధించాయి. సో ఇన్ కేస్ పూరి జగన్నాథ్ తో కానీ నెక్స్ట్ నాగార్జున సినిమా హిట్ అయితే మాత్రం ఒక మంచి హ్యాట్రిక్ లాంటిది అని చెప్పి ప్రెజెంట్ ఇండస్ట్రీ వర్గాలు అయితే అనుకుంటున్నాయి. సో పూరి జగన్నాథ్ కూడాను ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇకపై కానీ పూరి జగన్నాథ్కి ఒక మంచి హిట్ రాలేదంటే, ఎలాగైతే రామ్ గోపాల్ వర్మ గారి పేరుందో, అంటే ఒకప్పుడు మంచి సినిమాలు తీశారు బట్ ఇప్పుడైతే లేదని, సో ఇకపై పూరి జగన్నాథ్ కూడా మార్కు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకప్పుడు మంచి సినిమాలు తీశాడు కానీ ఇప్పుడు ఏం వర్కౌట్ అవ్వట్లేదు అనేటటువంటి ట్యాగ్ లైన్ పడిపోతుంది. సో ఈ పరంగా చూసుకున్నా కూడా పూరి జగన్నాథ్ గారు చాలా స్ట్రిక్ట్ గానే ఈ స్టోరీని అయితే రెడీ చేయాలి. సో ఎలాంటి స్టోరీని రెడీ చేస్తారు అక్కినేని నాగార్జున కోసం అనేసి మనం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఈ కాంబో మీద మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి. ఇక నెంబర్ 3, అనిల్ రావిపూడి గారు లేటెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి వచ్చి ఒక మంచి 100 crores మినిమం కలెక్షన్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఒక మంచి అసలు లాసే లేనటువంటి డైరెక్టర్, అంటే ఎలాంటి ఫ్లాప్ లేనటువంటి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారికి మంచి పేరుంది. అండ్ ఈ క్రమంలో నేను కానీ తీసుకున్నట్లయితే ఈ మధ్య పాన్ ఇండియన్ సినిమాలు తీయట్లేదు. ఈయన ఓన్లీ తెలుగు మూవీస్కి సంబంధించి తెలుగు ఆడియన్స్ అట్రాక్ట్ చేసేటటువంటి సినిమాలు మాత్రమే తీస్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారితో అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది ఎక్సైట్ అయిపోయారు. ఎందుకంటే బాస్ టైమింగ్ అనేది వేరేగా ఉంటుంది. అందులోనూ అనిల్ రావిపూడి లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీని కానీ అందించారంటే బాస్ దగ్గర నుంచి, సో ఒక వాల్తేరు వేరే లాంటి సినిమా పడొచ్చేమో. సో ఆఫ్టర్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత చిరంజీవి గారికి కూడా పెద్ద హిట్లు లేవు. సో రీసెంట్గా వచ్చినటువంటి 2-3 సినిమాలు తప్పితే లేవు. ఇక లేటెస్ట్గా రాబోతున్నటువంటి విశ్వంబర సినిమాకి సంబంధించి కూడా గ్రాఫిక్స్ పరంగా కూడా జనాలు కాస్త ట్రోల్ గురైంది. ఆ సినిమా అసలు ఏంటి గ్రాఫిక్స్, ఒక అవతార్ లెవెల్లో తీశారు అంటే లైక్ కెండల్గా అంటే సర్కాస్టిక్గా చెప్పారనమాట. సో ఓవరాల్గా విశ్వంబర కూడాను జనాలను తాకట్టుకుంటుందా లేదా క్వశ్చన్ మార్క్లోనే మిగిలిపోయింది. సో అందువల్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి గారితో కాబట్టి కాస్త ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద లాస్ వచ్చిందనమాట. సో అనిల్ రావిపూడి గారు లేటెస్ట్గా తీసినటువంటి సంక్రాంతికి వస్తున్న టైంలో కూడాను ఈ సినిమా పాతది వెంకటేష్ గారిది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా కాన్సెప్ట్ అని 2 హీరోల మధ్య నడుస్తుందని చెప్పారు. బట్ రిలీజ్ అయిన తర్వాత ఒక మంచి ఊపు అయితే వచ్చింది, అంటే మంచి స్టోరీ లాగా అనిపించింది. సో లైక్ ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారితో కూడాను సేమ్ ఇలానే మసిపూసి మారింకా చేయబోతున్నారు అనమాట. సో ప్రీవియస్ మూవీ అనేటువంటి గ్యాంగ్ లీడర్ సినిమా ఏదైతే ఉందో, సో ఆ సినిమా వర్షన్లోనే నెక్స్ట్ మూవీని రీమేక్ చేయబోతున్నారంట. అంటే ప్రతి సినిమాలో కొన్ని అయ్యో ఈ సీన్ లేకపోతే బాగుంటుంది, అయ్యో ఈ విధంగా ఉండకపోతే బాగుంటుంది అని ఉంటుంది కదా. లైక్ ఆ వర్షన్లో గ్యాంగ్ లీడర్లో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నింటినీ పక్కన పెట్టి మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక లేటెస్ట్ గ్యాంగ్ లీడర్ సినిమాని తీయబోతున్నట్టు ప్రెజెంట్ టాక్ అయితే వినిపిస్తుంది. సో సాధారణంగానే అనిల్ రావిపూడి గారు ఏ స్టోరీనైనా ఆయన వర్షన్లో చూపిస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేయగలరు. సో ఈ టైంలో ఆయన పాత కథలు తీసుకొచ్చి మళ్ళీ రొటీన్ సినిమాని ఎక్కడైనా తీసి మళ్ళీ ఇప్పటివరకు ఆయన ఖాతాలో లేనటువంటి ఫ్లాప్ నేర్చుకుంటారని చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవి గారి కాంబోలో రాబోతున్నటువంటి సినిమా గ్యాంగ్ లీడర్ రీమేక్ అని ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ టాప్ 3 అప్డేట్స్. సో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో వచ్చినటువంటి సినిమాకి అయితే కండిషన్స్ పెట్టడం జరిగింది. ఇక అక్కినేని నాగార్జున పూరి జగన్నాథ్ కాంబోలో ఒక సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తుంది. ఇక దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి గారు గ్యాంగ్ లీడర్ సినిమాని రీమేక్ చేయబోతున్నారని నెక్స్ట్ మూవీలో టాక్ అనమాట. సో ఓవరాల్గా ఈ 3 అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ యాజ్ యూజువల్ ముందరే చెప్పినట్టు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.